ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఈ వీడియో తీయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇంతకుముందే ఒక 10 నిమిషాల క్రితం జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ నుంచి భరత్ అనే ఒక జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారి అంట ఫోన్ చేసి మీరు అక్రమ నిర్మాణాల మీద ఫిర్యాదు చేశారు, వాటి వివరాలు ఇవ్వండి అని. అసలు ఇదే కానీ చూపెట్టు. ఇక్కడ ఇది రామంతపూర్ శారదానగర్ గల్లీ అండి. ఇది అంటే కళ్ళు కాంపౌండ్ లేనంటారు. ఇది ఇక్కడ మీకు ముందర కనిపిస్తున్న గ్రీన్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ మొన్న 3 రోజుల క్రితం అధికారులు వచ్చారు, నోటీస్ బోర్డు. అంటే అది కూడా ఎందుకో హైకోర్టు చెప్పింది అక్రమాన్ని. అంటే మాలాంటి కొంతమంది జర్నలిస్టులు, సామాజికవేత్తలు వాళ్ళు కోర్టుకు మేము వెళ్ళి విజ్ఞప్తి చేస్తే ఇలా చేస్తుంటే వచ్చి అక్రమ నిర్మాణం బోర్డు పెట్టారు. అది కోర్టు ఆదేశాలు ఉంటాయి, లేకపోతే పెట్టేవాళ్ళే కాదు. ఈ యొక్క నిర్మాణం బోర్డు పెట్టారు చూడండి పైన, చూడండి. అయితే ఇది కళ్ళు కాంపౌండ్ రైట్ సైడ్, ఇది కళ్ళు కాంపౌండ్. ముందర మెయిన్ రోడ్ రైట్ సైడ్ వెళ్తే జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అంటే ఉప్పల్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తే అంబర్పేట. అయితే ఇక్కడ చూడండి. అయితే ఇప్పుడు అతను ఫోన్ చేసి నన్ను ఎట్లా మాట్లాడుతున్నాడంటే, మీరు అక్రమ నిర్మాణం ఎలా చెప్పారు, మీకేం తెలుసు? ఓకే, మిమ్మల్ని ఏం అడిగాము, ఇది అక్రమ నిర్మాణమా సక్రమ నిర్మాణమా? మా ప్రతిది ఒక ప్రశ్న అలాగనే ఉంటది. టీజీపీ పాస్ నిబంధనలకు వాళ్ళు ఏదైతే అప్లికేషన్ అప్లై చేశారో ఆ పాస్ అది అప్లికేషన్ నెంబర్ ఇవ్వమన్నాము, అది చెప్పాలి కదా. జిహెచ్ఎంసీ అది నిబంధనలకు విరుద్ధంగా ఉందా లేదా అని చెప్పాలి కదా. అలాంటిది ఏమి లేదు. ఫోన్ చేసి ఉల్టా నేను అడిగిన క్వశ్చన్ వేస్తుంటే ఫోన్ కట్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మిస్టర్ భరత్ ఎవరో ఆ అధికారిని అసలు మొత్తం వివరాలు గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఎన్నైతే ఉన్నాయో జిహెచ్ఎంసీ ఉప్పల్ సర్కిల్ అక్రమ నిర్మాణాలు తీయండి, వీళ్ళందరినీ సస్పెండ్ చేయండి. వీళ్ళందరినీ సస్పెండ్ చేయాలని ప్రజా సంకల్పం డిమాండ్ చేస్తుంది మున్సిపల్ శాఖ మంత్రి గారికి.